అసలు ఈ రోజున తను మాట్లాడే విధానం, తన కోపం, తన యారగెన్స్, తన ఈగో, తన మాట మాత్రమే నెగ్గాలనుకునే విధానం ఉంది చూసారా, అసలు ఎంత దారుణం అది. కానీ ఒకటే టైప్ ఆఫ్ యారగెన్స్, ఒకటే టైప్ ఆఫ్ ఈగోయిస్టిక్ మైండ్ సెట్ తను కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. ఇద్దరిట్లో ఎవరో ఒకరు విన్నర్ అవుతారు, ఒకరు రన్నర్ అవుతారు. పిఆర్ టీం ఎవరైతే ఉన్నారో మీకు నచ్చితే మీరు చేసుకోండి, కానీ మరి ఇంత గలీజ్గా బూతులు పెట్టకండి. బూతులు తిట్టి అట్లా మాట్లాడడం వల్ల మీకు ఏమొస్తుంది? పృథ్వీని కొన్ని క్వశ్చన్స్ అడిగింది. అసలు పృథ్వీని అడిగిన క్వశ్చన్స్ కరెక్టేనా అని అంటే అబ్సల్యూట్లీ కరెక్ట్. పృథ్వీ ఏదైతే ఈ రిలేషన్షిప్ అనే మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్స్ లో చాలా క్లారిటీగా ఉంటాడు పృథ్వీ. ప్రేరణ తప్ప లేకపోతే పృథ్వీ తప్పదా? ప్రేరణ ఏడుపు వెనకాల కారణం ఏంటి అని అంటే టాస్క్లలో తోపు ఎవరైనా ఉన్నారంటే నిఖిల్ అని మనం 100% చెప్పొచ్చు. ఫిజికల్ టాస్క్లు వస్తాయి. నిజాలు నిక్కచ్చిగా మాట్లాడే ఛానల్ నాది అండ్ నా కంటెంట్ అది. మీరందరూ లైవ్కి వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. హాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ ద లవ్. మీరు చూపించే లవ్, బిగ్ బాస్ గురించి నేను ఇస్తున్న అప్డేట్స్ అన్ని మీకు నచ్చడం, మీరు ఆ ప్రేమను చూపించడం ఎట్లుందంటే సీరియస్ గా నాకు ఫుల్ కొట్టినా కిక్ వస్తలేదు. కానీ మీ లైక్లు, మీ కామెంట్లు, మీ వ్యూస్ చూస్తుంటే కిక్ వచ్చి ఇంతసేపు పడుకొని ఇప్పుడే లేచి వచ్చిన. జోక్స్ అపార్ట్, హార్ట్ఫుల్గా చెప్తున్నా, మీరందరూ చాలా హార్ట్ఫుల్గా నన్ను మీరు స్వీకరిస్తున్నారు. దానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. అండ్ నాట్ ఓన్లీ బిగ్ బాస్, నేను మిగతా వాటి గురించి కూడా చేస్తున్న వీడియోస్. సో ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూపించే ప్రేమకి మీతో అందరితో మాట్లాడాలని ఉంది, బట్ ఐ కాంట్ డూ దట్. సో నేను ఇవాళ నైట్ 7 o'clockకి మన ఛానల్లో, ఇవాళ నైట్ 7 to 8 మధ్యలో మన ఛానల్లో నేను లైవ్కి రాబోతున్నా, ఇదే ఛానల్లో. సో ఖచ్చితంగా 7 to 8 మధ్యలో నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా మీరు చూస్తుండండి. నేను లైవ్కి వస్తే మనం లైవ్లో మీరు మాట్లాడే విషయాలు, నేను మాట్లాడే విషయాలు చాలా కుల్లం మాట్లాడుకుందాం. మీరందరూ లైవ్కి వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రండి, మీరు మాట్లాడితే నేను మాట్లాడతా, మనందరం ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుకుందాం. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఒకవేళ మీరు కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజాలు నిక్కచ్చిగా మాట్లాడే ఛానల్ నాది అండ్ నా కంటెంట్ అది. ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నా, లైక్ ఒక షో లాగా. ఏంది? టాక్ విత్ టైగర్ అని ఒక షో స్టార్ట్ చేయాలనుకుంటున్నా. టాక్ విత్ టైగర్. సో అది ఎలా ఉందో వినడానికి, మీకు సౌండింగ్ ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. టాక్ విత్ టైగర్ అంటే ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ మన వీడియోస్కి టాక్ విత్ టైగర్ అనే నేమ్తో మనం అలా లాంచ్ చేసి అలా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. ఇంకా మనం బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది నిన్న? పునర్నవి భూపాలం అండ్ రితికా షేరు వచ్చింది కదా. అసలు ఏమైంది? ఆగమాగమైందా లేకపోతే అంత మంచిగానే అయిందా? ఎవరు హర్ట్ అయ్యారు? ఎవరికి ఏమైంది? అసలు 24/7లో ఏం జరిగింది? బిగ్ బాస్ ఏం చూపించండు అనే దాని గురించి మనం దీంట్లో ఓవర్ రివ్యూగా మాట్లాడుకుందాం. నాట్ ఓన్లీ ఇన్-డెప్త్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్న నైట్ నేను 12 o'clock దగ్గర వేరే దగ్గర ఒక ఈవెంట్ ఉంటే అక్కడికి వెళ్ళిన. 12 o'clock వచ్చి చూస్తుంటే నిద్ర వచ్చి ఇట్లా అనుకుంటా నిద్ర పోకుండా చూసిన, మళ్ళీ మార్నింగ్ లేచి చూసిన. సో అనలైజ్ చేసుకోలేదు, బట్ నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ మీకు ఖచ్చితంగా చెప్తా. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ నిన్న పునర్నవి భూపాలం అండ్ రితికా షేరు రావడం, వాళ్ళ ఆడించిన తీరు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఓపెన్ చేయగానే వీళ్ళిద్దరు వచ్చారా, వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత పాట అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు డాన్స్ చేసినారు. డాన్స్ చేసిన తర్వాత అవినాష్ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరికి సంబంధించి ఒక చిన్న డిస్కషన్ జరిగింది. ఏంది? వాళ్ళిద్దరూ లైక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నారు, మనకు కూడా కావాలని అడుగుతా, నీకు కూడా కావాలని అంటూరా నబీల్ అని చెప్పేసి నబీల్ని పిలిచింది. నువ్వు పోయి చెప్పు పో, నేను మళ్ళీ వస్తా పో అని చెప్పేసి నబీల్ అన్నాడు. ఈమె పోయి అడిగింది, మాకు కూడా కావాలి ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పేసి అడిగిన తర్వాత నబీల్ కావాలని అడిగింది. అంటే నబీల్కి కూడా కావాలంట అని చెప్పేసి ఈమె ఎక్కించి చెప్పింది. గైస్ ఒక్కటే, ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది కాకుండా ఇప్పుడు ప్రేరణ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రేరణ ఎలా ఉండే ప్రేరణ ఎలా అయిందండి? ఎలా ఉండే ప్రేరణ ఎలా అయింది? ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. ప్రేరణ చాలా క్యూట్గా ముద్దుగా మాట్లాడే ప్రేరణ, ముద్దుగా నామినేషన్స్లో పాయింట్స్ రేజ్ చేసే ప్రేరణ. అసలు ఈ రోజున తను మాట్లాడే విధానం, తన కోపం, తన యారగెన్స్, తన ఈగో, తన మాట మాత్రమే నెగ్గాలనుకునే విధానం ఉంది చూసారా, అసలు ఎంత దారుణం అది, ఎంత దారుణం. అంటే ఇప్పుడు ఓకే, టాస్కులు నడుస్తాయి, ఓకే, నామినేషన్స్ నడుస్తాయి, ఆర్గ్యుమెంట్స్ నడుస్తాయి. ఆ ఆర్గ్యుమెంట్స్ టైంలో ఒక డిఫరెంట్ మెంటాలిటీ ఉంటుంది, టాస్క్ టైంలో డిఫరెంట్ మెంటాలిటీ ఉంటుంది. కానీ ఒకటే టైప్ ఆఫ్ యారగెన్స్, ఒకటే టైప్ ఆఫ్ ఈగోయిస్టిక్ మైండ్ సెట్ తను కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. నాట్ ఓన్లీ టాస్క్, నాట్ ఓన్లీ ఇన్ ద నామినేషన్స్, ఎవ్రీవేర్ షీ షోయింగ్ దాట్. సో అది కొంచెం నాకు ప్రేరణ విషయాలు అస్సలు నచ్చలేదు. అండ్ ఇక మాట్లాడుకున్నారు. విష్ణుప్రియ ఇక్కడ నుంచి అక్కడికి ఎంటర్ అయింది. విష్ణుప్రియ మాట్లాడింది. విష్ణుప్రియ మాట్లాడిన తర్వాత
మళ్ళీ ఎందుకు అదంతా వాంటెడ్ క్రియేట్ చేయడం కాకపోతే ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఎక్కడ మాట్లాడినా వాళ్ళ ముగ్గురు ఒక ఇద్దరు జంప్ అవుతున్నారా ఖచ్చితంగా అని చెప్పేసి ప్రేరణ అనడం, ఎందుకు వాళ్ళని ఫోకస్ చేయడం? వాళ్ళు ఎంటర్టైనర్స్, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, కలిసి టాస్కులు చేస్తున్నారు. ఇప్పుడు కలిసి టాస్కులు చేస్తున్నారు అని నేను అంటున్నా కదా. ఇప్పుడు యష్మి ఉన్నప్పుడు ప్రేరణ యష్మి కలిసి మాట్లాడుకోలేదా? కలిసి డెసిషన్స్ తీసుకోలేదా? కలిసి గొడవలు పడలేదా? కలిసి ఉండలేదా? సో వాళ్ళు కలిసి ఉంటే వీళ్ళకి తప్పు. గ్రూప్ గేమ్ ఏం ఆడట్లేదు కదా, వాళ్ళు ఎందుకు అలా అనడం? గ్రూప్ గేమ్ ఏం ఆడట్లేదా అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి ఆడట్లేదా అది అని చెప్పేసి అంటారు. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా, గాయస్, పిఆర్ టీమ్ ఎవరైతే ఉన్నారో మీకు నచ్చితే మీరు చేసుకోండి, కానీ మరి ఇంత గలీజ్గా బూతులు పెట్టకండి. బూతులు తిట్టి అట్లా మాట్లాడడం వల్ల మీకు ఏమొస్తుంది? ఇంకొక 2 వారాలు ఉంది. ఇద్దరిట్లో ఎవరో ఒకరు విన్నర్ అవుతారు, ఒకరు రన్నర్ అవుతారు. అండ్ వీళ్ళ జాబితాలోకి నబీల్ కూడా జాయిన్ అయ్యిండు. ఓటింగ్ రిజల్ట్ చూసుకుంటే ఓటింగ్లో వాళ్ళతో పాటు పోటీ పడే స్థానంలో ఉన్నాడు. ఇట్లా నడుస్తుంది. సో మీరు అంతా యారగెంట్గా చేసుకుంటే ఎలా? ఒక మంచి హెల్దీ అడ్వర్టైజింగ్ చేసుకోండి, హెల్దీ ప్రమోషన్ చేసుకోండి. ఇలా చేయకండి. ఇలా మనుషులను తిట్టి వాళ్ళది ఒక రాక్షస ఆనందం అంటారు దాన్ని, అట్లా చేయకండి అని నా ఫీలింగ్. వీళ్ళిద్దరు వచ్చి బాటిల్ ది టాస్క్ బాటిల్ ట్రూత్ అని చెప్పేసి పునర్నవి ఇట్లా మాట్లాడిల్లు. పృథ్వీని కొన్ని క్వశ్చన్స్ అడిగింది. అసలు పృథ్వీని అడిగిన క్వశ్చన్స్ కరెక్టేనా అని అంటే అబ్సల్యూట్లీ కరెక్ట్. పృథ్వీ ఏదైతే ఈ రిలేషన్షిప్ అనే మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్స్ లో చాలా క్లారిటీగా ఉంటాడు. పృథ్వీ చాలా క్లారిటీగా, చాలా క్లియర్ కట్ గా తన ఒపీనియన్స్ ని చెప్తాడు. సో అలాంటి విషయాలు పృథ్వీ దగ్గర నుంచి మనం చూసినాం. అదే క్వశ్చన్స్ విష్ణుప్రియని అడిగితే నాకు ఒక 20% 30% మోర్ దెన్ అ ఫ్రెండ్ అని ఉంది అని చెప్పేసి అంత. మోర్ దెన్ అ ఫ్రెండ్ కాదు, షీఈ్ లవింగ్ హిమ్. ఆమె కళ్ళు చూసి అర్థమవుతుంది మనకు అబద్ధం చెప్తుందని. షీఈ్ లవింగ్ హిమ్. ఆ లవ్ అనేది పైత్యానికి పోయింది, ఆ ప్రేమ పైత్యానికి పోయింది, అది నేను చెప్పగలుగుతా. సో ఆ పైత్యానికి పోయిన ప్రేమ చిగురిస్తుందా పోతుందా అని అంటే చిగురించకుండా కూడా పృథ్వీకి క్లారిటీ ఉంది, యాజ్ ఎ ఫ్రెండ్ నేను కంటిన్యూ చేస్తా అని చెప్పేసి. సో మరి విష్ణుప్రియ క్లారిటీ ఉంది అని అంటే బయటికి పోయిన తర్వాత ఇంకా ఓపెన్ గా నాకు నన్ను లవ్ చేయొచ్చు కదా అడుగుతుందేమో అనే థాట్స్ ఉంది. సో ఇలా నడుస్తుంది కాబట్టి వీ కాంట్ ఫైండ్ హర్. ఆమె ఏం ఫీల్ అవుతుంది అని చెప్పేసి. లవ్ చేస్తుందని మాత్రం మనకు తెలుసు. సో ఇట్లా నిఖిల్ని తర్వాత నబీల్ని అడిగితే కూడా బయట లవ్ ఉంది అని చెప్పేసి మనకు తెలుసు, బయట లవ్ ఉంది అనే సంగతి. అలా మాట్లాడుకుని అయిపోయిన తర్వాత ఆటలాడిచేలు స్లైడ్స్ లో ఎవరు తప్పు అనేది మనం మాట్లాడుకోవచ్చు. స్లైడ్స్ లో ప్రేరణ తప్ప లేకపోతే పృథ్వీ తప్పదా? ప్రేరణ ఏడుపు వెనకాల కారణం ఏంటి అని అంటే ఇప్పుడు ప్రేరణకి గౌతమ్కి 5 పాయింట్లు వచ్చింది. క్యాచ్ పట్టడం అనే దాని గురించి అండ్ సంచాలకుగా నేను ఉన్నప్పుడు సంచాలక్ చెప్తుంటే కూడా అర్థం చేసుకోవాలని విత్కా షేర్ చెప్పిన ఏదైతే డిస్కషన్ ఉందో ఇక్కడ ప్రేరణకి అన్యాయం జరిగింది అనలేము, న్యాయం జరిగింది అనలేము, న్యూట్రల్ గా మాట్లాడొచ్చు. అండ్ ఇంకో విషయం, గౌతమ్కి అన్యాయం జరిగిందంటే గౌతమ్కి అన్యాయం కాదు. అసలు గౌతమ్ ఈ టాస్క్లలో ఆడవా స్వామి? టాస్క్లలో ఆడవా? ఇక టాస్క్లు ఆడితే కూడా బాగానే ఉంటుంది, టాస్క్లు కూడా ఆడాలి. ఓకే, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడినారు, వాళ్ళదంతా ఎక్స్పోజ్ చేసినావు, యూ డిడ్ ఫెంటాస్టిక్ ఇన్ ఎవ్రీథింగ్. బట్ టాస్క్లు వచ్చినప్పుడు ఇట్లా ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నిఖిల్కి టాస్క్లు వస్తే ఎట్లా ప్రూవ్ చేసుకుంటాడు? ఈ విషయంలో ఒప్పుకోవాల్సిందే, వేరే తప్పు లేదు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే టాస్క్లలో తోపు ఎవరైనా ఉన్నారంటే నిఖిల్ అని మనం 100% చెప్పొచ్చు. ఫిజికల్ టాస్క్లు వస్తే అర్థమవుతుందా మీకు? సో ఆ టాస్క్లలో మనోడు అయిండు, కంటెంట్ అయిండు, వెళ్ళిపోయాడు. కానీ పృథ్వీకి ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్, ఒకటి మిస్టేక్ చేసినావా దెన్ యూ బికమ్ బ్యాడ్. సో ఆ సంచాలక్ కావచ్చు లేకపోతే రూల్ బుక్ లో ఉన్న రూల్ ఒక్కటైనా ఫాలో అవ్వట్లేదు అని అంటే యూ బికమ్ లూజర్. అది సెకండ్ ఆప్షన్ లో మీకు ఇవ్వడం తప్పులేదు, పృథ్వీకి ఇవ్వడం. సో దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొకటి ప్రేరణకి ఇవ్వడంలో ఇప్పుడు ఒకటే ప్రేరణ ఏదైతే ఆట ఆడే విధానం లేకపోతే మొత్తం ఓవరాల్ గా చూసుకున్న విధానం చూసుకుంటే ప్రేరణకి బ్లాక్ బ్యాడ్జ్ రావడం నాకు అసలే బాధ అనిపించలేదు. ఎందుకనంటే వెన్ వీఆర్ వాచింగ్ హర్ ఇన్ ద ప్రీవియస్ డేస్, నేను తనకి మెగా చీఫ్ అవ్వకపోతే నేను చాలా బాధపడి ఉండే. మెగా చీఫ్ అవ్వడానికంటే ముందు వరకు బాగుంటుండే. ఇక మెగా చీఫ్ అవుతుంది అనే వీక్ ఉంటుంది చూసిన, ఆ వీక్ లో ఇంకా తన రియాలిటీ అంతా బయట పడుతుండే, నాకు నచ్చకపోతుండే. మెగా చీఫ్ అయిన తర్వాత ఇంకా బ్యాడ్ అయింది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు షీఈస్ బికమింగ్ హర్ 0 ఇన్ ద సెన్స్ తన యాటిట్యూడ్, తన ఆరోగెన్సీ ముందు చెప్పినట్టు అట్లనే నడుచుకుంటుంది. ఇంకా గౌతమ్ విషయానికి వస్తే టాస్క్ల మనోడు కొంచెం తక్కువే ఉంటుంది. చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది, లీస్ట్ ఉంటుంది గౌతమ్ది టాస్క్లలో. ఫాస్ట్గా చేయడం, అంత మెల్లమెల్ల ఇట్లా చూసుకుంటే చేస్తాడు గౌతమ్. క్యారెక్టర్ విషయంలో, తర్వాత యాటిట్యూడ్ విషయంలో, తర్వాత ఎక్స్పోజింగ్ విషయంలో మనోడు నెంబర్ 1 ఉంటుండు. సో ఇప్పుడు ఓటింగ్ రిజల్ట్ అయితే ఇప్పుడు నిఖిల్కి వచ్చింది, ప్రేరణకి రావడం ఎలాంటి తప్పు లేదు, ఎలాంటి బాధ లేదు, ఎలాంటి అన్యాయం లేదు. కాకపోతే వీళ్ళిద్దరు కొంచెం ఆగమాగమైనరు, పునర్నవి అండ్ విత్తికా షేర్ ఇద్దరు ఆగమాగమైనరు, చాలా ఆగమాగమైనరు. ఇంకో విషయం టేస్టీ తేజ గురించి మాట్లాడుకోవాలి. టేస్టీ తేజది ఇప్పుడు వీళ్ళిద్దరు
ఇప్పుడు గౌతమ్ నిఖిల్ ఇద్దరు వచ్చి పృథ్వీని అండ్ ప్రేరణని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇలా ఉంటుందండి, నిరూపించుకోవాలని అనుకున్నా కూడా అలాంటిదని అయ్యో అనిపిస్తుంది. ఆ టైంలో అదే అనిపిస్తుంది. ఆ టైంలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందామన్నా కాని పని. అండ్ దట్టు ఏం చేస్తావు, ఇలాంటి టైంలో ఎమోషన్ బయటపడి తప్ప వేరే విషయం లేదు, ప్రూవ్ చేయడానికి అలా మాట్లాడిండు. సో దట్స్ ఓకే. నిఖిల్, పృథ్వీ, తర్వాత గౌతమ్, ప్రేరణ మంచిగానే ఆడినారు. అండ్ సెకండ్ టాస్క్లో ఏదైతే ప్రయోజనాలు లభిస్తున్నాయి, మరి ప్రయోజనాలు లభించినప్పుడు నిఖిల్ గెలుస్తాడు, ప్రయోజనాలు లేనప్పుడే గెలుస్తాడు బేసిక్గా నిఖిల్. అలాంటి ప్రయోజనాలు ఉన్నప్పుడు గెలవకుండా ఉంటాడు కదా. సో అలా గెలిచిళ్ళు. కంటెండర్ అయిన తర్వాత TTFకి కంటెండర్ అయిన తర్వాత హీ వాజ్ హ్యాపీ. ఎవరు? నిఖిల్. అండ్ ప్రేరణ ఏడ్చింది. ప్రేరణ ఏడ్చి ఆర్గ్యూ చేసింది కొంచెంసేపు, కానీ ఆ ఆర్గ్యుమెంట్కి ఒప్పుకోలేదు. యాజ్ సంచాలకుగా నేను చెప్తున్నా, ఇది నాకు తీర్పు అన్నట్టు ఇతిక షేరు అండ్ పునర్నవి చెప్పి ఆమెకు బ్లాక్ బ్యాడ్జ్ ధరించుకోమని చెప్పింది. ఆర్గ్యుమెంట్, ఓ అమ్మ ఆర్గ్యుమెంట్ పెడితే ఇంత పెడుతుంది ప్రేరణ. ఆ ఆర్గ్యుమెంట్ని కట్ చేయడానికి ప్రేరణ మీరు బ్లాక్ బ్యాడ్జ్ ధరించుకోవాలి, మీరు టికెట్ ఫినాలే రేస్లో పాల్గొనడానికి వీల్లేదు అని చెప్పి ఆపి బ్లాక్ బ్యాడ్జ్ ఆమె ఇట్లా తీసుకుని కోపంగా ధరించుకుంది. సో ప్రేరణ మీద మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఇలా జరిగింది, ఏదైతే ఎపిసోడ్లో ఇలా జరిగింది. సో నేను తక్కువ చూడడం వల్ల మీకు తక్కువ చెప్పిన, సారీ ఫర్ దిస్, మీరు నన్ను క్షమిస్తారని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో మనం చాలా క్లుప్తంగా క్షుణ్ణంగా మనం మాట్లాడుకుందాం. రేపు ఏం జరగబోతుంది అనే విషయాల గురించి కూడా నేను మరొక వీడియో చేస్తా. అండ్ ఇవాళ 7 to 8 o'clockకి నేను లైవ్కి వస్తున్నా కాబట్టి మీరు వచ్చి ఇదే ఛానల్లో లైవ్ చూడండి. మనందరం కూర్చొని మాట్లాడుకుందాం, మన క్వశ్చన్స్, మన ఆన్సర్స్, ఎవరిని గెలిపిద్దాం, ఎవరికి ఓటేద్దాం అనే విషయాలన్నీ మాట్లాడుకుందాం. కాబట్టి సో ప్లీజ్ కమ్ టు 7 to 8 o'clock టుడే నైట్ మనం లైవ్లో మాట్లాడుకోబోతున్నాం. సో ఇది ఇవాళ వీడియో. మరొక రివ్యూతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.